గట్టెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు సీఎం కేసీఆర్. అధికారులతో సమీక్ష నిర్వహించి ఆర్టీసీని లాభాల బాట ఎక్కించే దిశగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న ఆర్టీసీ లాభాలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని బస్సులు నడపగలదా? సార్, ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తాను, ఎలా అయితే విద్యుత్ రంగాన్ని సవాల్గా తీసుకుని చేశానో అలానే దీన్ని కూడా లాభాల బాట పట్టిస్తానన్నారు కేసీఆర్. ఎంతవరకు సార్ ఇప్పుడు ఆర్టీసీ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంతవరకు పాసిబుల్ అనుకోవచ్చు? కేసీఆర్ గారు ఇవాళ సమీక్ష పెట్టడం రోజంతా దీన్ని ఒక పొలిటికల్ విల్గా కమిట్మెంట్గా తీసుకోవడానికి ఆహ్వానించాలి. ఎందుకంటే చాలా అరుదుగా జరుగుతుంది. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆర్టీసీని నేను డెవలప్ చేస్తాను, ఆర్టీసీని రాష్ట్రాల నుంచి బయటికి వస్తాను అని ఒక డేలాంగ్ సమీక్ష చేయడం చాలా అరుదే. నేను శాసన మండలిలో 8 ఏళ్ళుంటే నేనే ఒక్కసారి అర్ధగంట చర్చ పెట్టాను తప్ప ప్రభుత్వం ఎప్పుడు చర్చ పెట్టలే. నేనే ఒక కాలింగ్ అటెన్షన్ మోషన్ ఇచ్చేసి ½ అన్ అవర్ డిస్కషన్ పెట్టించాను. ఖచ్చితంగా ఆర్టీసీని లాభాల్లో నడిపించవచ్చు. అయితే నిజం మీరు అన్నది, దేశంలో అత్యధికంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు నష్టాల్లోనే ఉన్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక్క కారణం ఏంటంటే మౌలికంగానే ఒక ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ఆర్టీసీ లాభాలు మాత్రమే దృష్టిలో పెట్టుకుని పనిచేయలేదు. ఇది మౌలికమైన సమస్య. ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్రైవేట్ బస్ అనుకోండి, అది లాభాలు వచ్చే రూట్లలోనే నడుస్తుంది. కానీ ఆర్టీసీ నాకు లాభాలు వచ్చే రూట్లలోనే నడుపుతాను అని అనరాదు. అలాగే అనేక మందికి రాయితీలు ఇస్తుంది ఆర్టీసీ. జర్నలిస్టులకు నేను శాసన మండలి సభ్యుడిగా 8 ఏళ్ళు ఉన్నాను కనుక నాకు జీవితకాలం ఆర్టీసీ బస్సు ఫ్రీ, నాతో పాటు ఇంకోరికి ఫ్రీ. సో అందువల్ల ఇలా మాలాంటి వాళ్ళకి, ఇలా స్టూడెంట్స్కు ఇట్లా లక్షల మందికి ఇవ్వాలి. స్టూడెంట్స్కి అయితే ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 16 లక్షల మందికి రాయితీలు ఇచ్చారండి. ఇదంతా కూడా ఆర్టీసీ సామాజిక బాధ్యతగా చేస్తున్న పని. ఒక కంపెనీగా చేయదు. ఏ కంపెనీగా మాత్రమే చూస్తే ఆర్టీసీకి నష్టాలు వచ్చే రూట్లో బస్సులు ఎందుకు నడపాలి? ఆర్టీసీ ఎందుకు వివిధ వర్గాల ప్రజలకు రాయితీలు ఇవ్వాలి? ఆర్టీసీ పని కాదు అది. అది రాష్ట్ర ప్రభుత్వ పని. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ సామాజిక బాధ్యతను ఆర్టీసీ నిర్వర్తిస్తోంది. ఈ సామాజిక బాధ్యతలకు అయ్యే ఖర్చునన్నా ఆర్టీసీ ఆదాయ వ్యయాల లెక్కల నుంచి తీసేసి చూడాలి. లేదా వీటికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమైనా చెల్లించాలి. కానీ చరిత్ర మొత్తం తీసుకుంటే రాష్ట్ర ఆర్టీసీ చరిత్ర, ప్రభుత్వాలు ఈ బకాయిలు పడుతూనే ఉంటాయి, చెల్లించవు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తరఫున సామాజిక బాధ్యత నిర్వర్తించేటప్పుడు దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. రెండవది, ప్రపంచవ్యాప్తంగా మీరు అనుభవాలు తీసుకుంటే అమెరికాతో సహా, అమెరికా ఎందుకు చెప్తున్నానంటే మొత్తం ప్రైవేట్ రంగంలో ఉండే దేశం అది. అమెరికాలో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెడతాయి. చట్టం కూడా అదే చెప్తుంది. కానీ మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పెట్టుబడులు పెట్టడం చాలా తక్కువ. అందువల్ల పెట్టుబడులు పెట్టకపోగా పన్నులు వేసి ఆదాయాన్ని పొందుతూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మోటార్ వాహన పన్ను, ఇతర రకాల పన్నులు వేస్తారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ బడ్జెట్లో 2016-17 బడ్జెట్లో సెంట్రల్ సర్వీస్ ట్యాక్స్ వేశారు. దానివల్ల ఆర్టీసీ పైన మరింత భారం పెరిగి ధరలు పెంచాలి, ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితికి నెట్టుతున్నారు. సో ఆర్టీసీ వాడే డీజిల్ పైన పన్ను, ఆర్టీసీ ఆఖరికి ఆర్టీసీ నష్టాలతో నడుపుతున్న రూట్ల పైన కూడా పన్ను ఉంటుంది. అందువల్ల ఈ పన్నుల భారాన్ని నుంచి ఆర్టీసీని గట్టేయాలి, పక్కకు పడేయాలి, విముక్తి కల్పించాలి, పెట్టుబడులు పెట్టాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. అందువల్ల ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం రవాణా రీత్యా చేయాల్సినటువంటి ఒక కీలకమైన పని ఇది. ఇప్పుడు మీకు ఉదాహరణకు ప్రభుత్వం స్కూల్ పెడుతుంది, దాంట్లో లాభ నష్టాలు చూస్తుందా? ప్రభుత్వం ఆసుపత్రులు పెడుతుంది, లాభ నష్టాలు చూస్తుందా? ప్రభుత్వము ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టింది, సీసీటీవీ కెమెరాలు పెట్టింది, దానికి డబ్బులు వచ్చినాయి ప్రభుత్వానికి? రావు కదా. ఇప్పుడు రెండు బెడ్రూమ్లు ఇల్లు కట్టుతుంది ప్రభుత్వం, ఏమైనా లాభం వస్తుందా? 2 బెడ్రూమ్లు కడితే ఇరిగే. ఇప్పుడు ప్రాజెక్టులు కడుతున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ ప్రాణహిత ప్రాజెక్టు. మరి వీళ్ళు ఏమైనా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, పెట్టిన పెట్టుబడి వస్తుందా? ఒక ఈ ఏడాదిలోనే 20,000 కోట్లు పెడుతున్నారు. చెరువులన్నింటినీ తవ్వించారు కొన్ని వేల కోట్లు పెట్టి. అందులో ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందా? ఆ చెరువు రేపు డబ్బులు కడుతుందా?
మరి మీరు వీటన్నిటిని ఒక రకంగా చూసి ఇది ప్రభుత్వ బాధ్యతగా భావించి చేస్తున్నప్పుడు రవాణా సదుపాయాన్ని కల్పించడం కూడా ప్రభుత్వ బాధ్యత. దీన్ని మాత్రమే లాభాల్లో వస్తుందా నష్టాల్లో వస్తుందా అని చర్చ పెడతాం. మరి ఇరిగేషన్ ప్రాజెక్టులో లాభాలు వస్తున్నాయా నష్టాలు ఎందుకు చర్చ పెట్టాం. ప్రభుత్వ పాఠశాలలో కళాశాల లాభాలు వస్తున్నాయా, ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ లాభాలు వస్తున్నాయా అని మనం చర్చ పెట్టాం కదా. ఎందుకు పెట్టాం? దాన్ని మనం ఒక ప్రజా ఉపయోగ సదుపాయంగా భావించి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మరి రవాణా కూడా అలాంటి ఇవాళ ఆధునిక యుగంలో రవాణా సదుపాయం లేకుండా నాగరికత లేదు. అందువల్ల ఇది ఒక ప్రజోపయోగ కార్యక్రమంగా భావించి ప్రభుత్వం దీన్ని లాభ నష్టాల పరిధిలో నుంచి కాకుండా ఒక మౌలిక వసతుల పరిధిలో నుంచి గమనించి గుర్తించి పెట్టుబడులు పెట్టాలి. అయితే ఇక ప్రభుత్వం డబ్బులు పెట్టుకుంటూనే ఉండాలా, ఆర్టీసీకి ఆదాయ వనరులు సమకూర్చుకోకూడదా అని క్వశ్చన్ వస్తుంది. దానికి అనేక మార్గాలు ఉన్నాయి. కేసీఆర్ గారు చెప్పినట్లు ఇన్నోవేటివ్గా ఆలోచించండి అన్నాడు. కరెక్ట్, ఇన్నోవేటివ్గా ఆలోచించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ఉండాల్సిందల్లా రాజకీయ చిత్తశుద్ధి. నాలంటాడు శాసన మండలిలో నేను అర్ధగంట ఉపన్యాసం ఇచ్చాను దీనిపైన, టీవీలలో చెప్పాను, పేపర్లో రాశాను. నేనే ఒక రవాణా నిపుణులు నేను కాదు. నేనే చెప్తున్నప్పుడు నిపుణులు చాలామంది చాలా సలహాలు చెప్తారు. వాటిని పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఒక అధ్యయన బృందాన్ని, తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడింది, కొత్త జమా లెక్కల ఆర్టీసీకి. అందువల్ల ఇప్పటికైనా ఒక కొత్త బిగినింగ్, మన ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే రీఇన్వెంట్ అంటారు. రీఇన్వెంటింగ్ ఇరిగేషన్, రీఇంజనీరింగ్ చేస్తున్నారు ఇరిగేషన్. అలాగే రీఇంజనీరింగ్ ఆర్టీసీ, రీఇన్వెంటింగ్ ఆర్టీసీ కొరకు కేవలం ఆర్టీసీ అధికారులతో కాదు. అధికారులు అంటే అందులో వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. అధికారులు, నిపుణులు, ప్రజారంగాల నుంచి ఉన్నటువంటి ప్రతినిధులతో ఒక అధ్యయన బృందాన్ని వేసి దానికో 100 రోజుల టైం ఇచ్చి ఒక నివేదిక యాక్షన్ ప్లాన్ సూచించమని, దానికో టైం బౌండ్ కాల పరిమితి పెట్టి దాన్ని అమలు చేయాలి. అప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ఆర్టీసీని కూడా బాగు చేయొచ్చు. ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే చెప్పారో నేను బయటికి దీన్ని గట్టేయిస్తానని, ఖచ్చితంగా గట్టేయించచ్చు. దీనికి అనేక మార్గాలు ఉన్నాయి. న్యూస్ యాంగిల్లో షార్ట్ బ్రేక్.